తెలుగు చిత్ర పరిశ్రమలతో తాడోపేడో తేల్చుకునేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. తెలుగు సినిమా పరిశ్రమ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన కూటమి ప్రభుత్వం ఏర్పడినా సినీ పెద్దలు సీఎంను కలవకపోవడంపై పరోక్షంగా అసహనం వ్యక్తం చేశారు. చిత్రసీమ ప్రముఖులకు ఏపీ ప్రభుత్వం పట్ల కనీస కృతజ్ఞత కూడా లేదన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. తెలుగు చిత్ర పరిశ్రమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు కృతజ్ఞతలంటూ డిప్యూటీ సీఎం కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం సినిమా ఫీల్డ్లో ఉన్నవారిని అగ్రనటులను ఎలా చీత్కరించిందో మర్చిపోయారని వ్యాఖ్యానించారు పవన్. ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండబోవని, సినిమా సంఘాల ప్రతినిధులే రావాలని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం వ్యక్తులను కాదు సినిమా రంగం అభివృద్ధినే చూస్తుందన్నారు పవన్ కళ్యాణ్. మరోవైపు సినిమా హాళ్లలో నాణ్యత, భద్రతా ప్రమాణాలపై పవన్ దృష్టి సారించారు. తూనికలు, కొలతలు, ఫుడ్ ఇన్స్పెక్టర్లతో తనిఖీలు చేయించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై మంత్రులు మనోహర్, కందుల దుర్గేష్తో పవన్ చర్చించినట్లు సమాచారం. త్వరలో హోం, వాణిజ్య పన్నులు, రెవెన్యూ మంత్రులతోనూ చర్చించే ఛాన్స్ ఉన్నట్లు కనబడుతోంది. మల్టీప్లెక్స్లు, సింగిల్ థియేటర్స్లో టికెట్స్, ఫుడ్ ధరలపై పవన్ ఆఫీస్ ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఏపీలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి అభివృద్ధి చేయాలని చూస్తుంటే వారికి ప్రభుత్వం పట్ల కనీసం మర్యాద, కృతజ్ఞతలు కనిపించడం లేదన్నారు పవన్. సీఎం చంద్రబాబును కలవకపోగా కేవలం తమ చిత్రాల విడుదల సందర్భంలోనే ప్రభుత్వం ముందుకు రావటం మినహా చిత్రరంగం అభివృద్ధి కోసం సంఘటితం కాలేదన్నారు. అందరూ కలిసి రావాలని సూచించినా సానుకూలంగా స్పందించలేదని చెప్పారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు. దుర్గా, ముఖ్యంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఏంటి? అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారనే చెప్పాలి. ఎందుకంటే ఏడాది కావస్తున్నా కూడా ఇప్పటి వరకు ముఖ్యమంత్రిని కనీసం మర్యాదపూర్వకంగా కూడా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు గాని, లేదంటే అసోసియేషన్ కి సంబంధించినటువంటి నేతలు గాని ఎవరూ కూడా కలవకపోవడం ఒక మర్యాద ఇచ్చినట్టు కాదు అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతోపాటు గతంలో నేను ఇండస్ట్రీ కోసం అనేక పోరాటాలు చేశాను. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇండస్ట్రీకి సంబంధించి నేను పెద్ద ఎత్తున గొంతెత్తి మాట్లాడినటువంటి పరిస్థితి, చాలా వివాదాలు కూడా జరిగాయి. కాబట్టి అప్పుడు నేను చేసిన దానికి ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. అందుకు కృతజ్ఞతలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఈ నోట్లో ఆయన చెప్పడం జరిగింది. అంటే చాలా సీరియస్ గా పవన్ కళ్యాణ్ ఈ విషయానికి సంబంధించి ఉన్నారని తెలుస్తుంది. ఎందుకంటే హరిహర వీరమల్లు సినిమా అనేది 12వ తేదీన విడుదల కాబోతుంది. ఈలోపే థియేటర్ల బంద్ అంటూ కూడా నిర్ణయం తీసుకుంటాం. థియేటర్ల బంద్ 1వ తేదీ నుంచి చేస్తున్నామంటూ కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఒక నలుగురు వ్యక్తులు దీని వెనక ఉండి కుట్ర చేస్తున్నారనేది పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రాథమిక ఆధారాలన్నీ కూడా తమ వద్ద ఉన్నాయనేది వాళ్ళ వాదనగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రి కందుల దుర్గేష్ హోంశాఖ ముఖ్య కార్యదర్శికి ఆల్రెడీ ఆదేశాలు కూడా జారీ చేశారు. ఏం జరిగింది దీని వెనక అనే దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయాలంటూ కూడా ఒక ఆదేశాలు ఇచ్చిన తర్వాత నిన్న పవన్ కళ్యాణ్ ఒక నోట్ ని విడుదల చేయడం జరిగింది. డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ఆ నోట్ ని విడుదల చేశారు. ఆ నోట్ లో చాలా క్లియర్ గా చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఒక చిత్ర పరిశ్రమకు సంబంధించి అభివృద్ధి కోసం, అలాగే చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి కార్మికుల సంక్షేమం కోసం నేను కృషి చేస్తుంటే ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు వాటి గురించి పట్టించుకోకుండా కేవలం టికెట్ల రేట్లు పెంచుకునేందుకు మాత్రమే మా దగ్గరికి వస్తున్నారు. సింగిల్ గా రావడం కాదు, ఒక సంఘటితం అయ్యి ఒక సంఘంగా రావాలని నేను పదే చాలాసార్లు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు. వ్యక్తిగతంగా వాళ్ళ సొంత సినిమాలకు సంబంధించి ఆ టికెట్ల పెంపుకు సంబంధించి మాత్రమే రావడం తప్ప ఇక నుంచి ఎవరితోనూ కూడా సింగిల్ గా సమావేశాలు ఉండవు. సంఘం ద్వారా వస్తేనే మేము చర్చలు జరుపుతామంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఇక థియేటర్లకు సంబంధించి అయితే చాలా సీరియస్ గా పవన్ కళ్యాణ్ ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే థియేటర్లకు సంబంధించి అక్కడ వసూలు ఎంత జరుగుతుంది, పన్నులు ఏ విధంగా కడుతున్నారు, అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ ముఖ్యంగా మల్టీప్లెక్స్ లాంటి ప్రదేశాల్లో అక్కడ ఫుడ్ గానీ, స్నాక్స్ గానీ, వాటర్ గానీ, కూల్ డ్రింక్స్ గానీ అవి ఎంతంత రేట్లకు అమ్ముతున్నారు, ఉన్నటువంటి నిబంధనలు ఏ విధంగా ఉన్నాయనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. దీనికి సంబంధించి త్వరలోనే సినిమాటోగ్రఫీ మంత్రితో పాటు పౌర సరఫరాల శాఖ మంత్రి, అలాగే హోం, అలాగే రెవెన్యూ శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో కూడా నేను సమావేశం
సమావేశం ఏర్పాటు చేసి దీనికి సంబంధించినటువంటి ఒక పాలసీని సిద్ధం చేయబోతున్నట్లుగా పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్టు మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ సమావేశం కూడా జరగబోతుంది. జరిగిన తర్వాత థియేటర్లకు సంబంధించి సింగిల్ థియేటర్లో రేట్లు ఏ విధంగా ఉన్నాయి, మల్టీప్లెక్స్ థియేటర్లో ఏ విధమైనటువంటి రేట్లు ఉన్నాయి, కలెక్షన్స్ ఎంత వస్తున్నాయి, ట్యాక్సులు ఎంత కడుతున్నారు అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసేందుకు కూడా ఆదేశాలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తం ఈ థియేటర్ మెయింటెనెన్స్ కు సంబంధించినటువంటి ఒక పాలసీని కూడా తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుని మర్యాద పూర్వకంగా కూడా కనీసం కలవకపోవడం పట్ల పవన్ కళ్యాణ్ చాలా ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒక రకంగా చాలా సీరియస్ వార్నింగ్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి సంబంధించినట్టు ఇచ్చినట్టుగానే మనకి అర్థం చేసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ దుర్గా.